క్రీస్తునందు ప్రియులని మీకు శుభములు ప్రియులారా. బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలోని యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటనంటే చాలా చక్కటి మాటలు కదా. 7వ వచనంలో మనం చూసినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మరి ఏమంటున్నారంటే, మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అంటున్నారు. చూసారా? మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను అంటున్నారు యేసుప్రభు వారి వాక్యంలో చూసినట్లే. అయితే దీనికి ఒక కండిషన్, అంటే ఒక ఆజ్ఞ పెట్టినారు. ఏమంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల. అంటే ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మాట ఏదైతే మీతో చెప్తున్నారో ఆ మాట ప్రకారం మీరు నడవటమే నేర్చుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది వారి యొక్క పనుల్లో వెళ్తూ చాలామంది విఫలమైపోతున్నారు. తర్వాత ఎందుకు ఈ పని జరగట్లేదన్న ప్రశ్నలో పడిపోతున్నారు. ఇంకా నా వల్ల కాదు ఈ పని ఆలోచనతోటి నీరసించిపోతున్నారు. ఇటువంటి వారు అందరితో దేవుని సమయంలో ఏమంటున్నారనంటే, తన వాక్యం ద్వారా ఈ పని ఏదైనప్పటికీ కూడా నేను చేస్తాను, నేను తీరుస్తాను. కాకపోతే మీ యందు నా మాట నిలిచి ఉండాలి. అంటే దేవుడు ఏదైతే చెప్తే అది మీరు నిలిచి ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఇప్పుడు అబ్రహాం దేవుడు చెప్పాడు ఏమనంటే, అబ్రహాము నువ్వు ఇక్కడ ఉండక ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుడు మాట చెప్పిన ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు. ఆయన వృత్తిని విడిచిపెట్టేశాడు, బంధువులు విడిచిపెట్టేశాడు, కుటుంబాన్ని విడిచిపెట్టేసి మరి బంధుమిత్రులందరినీ విడిచిపెట్టేసి తన భార్యను తీసుకొని తనతో కొంత పరిస్థితులన్నింటినీ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు నిజంగా అబ్రహాం ఎంత ఇబ్బంది గురి అయి ఉంటాడంటే ఆయన చాలా ఇబ్బంది గురి అయ్యాడు. అయినప్పటికీ దేవుడు మాట చెప్పిన వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుడు మాట చెప్పిన వెళ్ళాడో నిజంగా దేవుడు అబ్రహాం జీవితంలో దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఎటువంటి వాగ్దానం అని అంటే, మరి నీకు సంతానాన్ని కలిగిస్తాను అనేటప్పుడు దేవుడు సంతానాన్ని కలిగించి. ఈరోజు ఎంతమంది దేవుడి మాట మీద నిలుస్తున్నారు? మీరు అనుకునే కార్యాలు జరిగితేనే దేవుడి దగ్గరికి వస్తున్నారు. మీరు అనుకునే కార్యాలు జరగకపోతే దేవుడి దగ్గర రావట్లేదు. ఎప్పుడు దేవుడిని ఆ విధంగా మీరు దేవుడిని ఆరాధించకండి, ప్రేమించకండి. దేవుడు చేసినా చేయకపోయినా దేవుడు అనుకొని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మీ ఆత్మలో ఆయన మాట చెప్పిన మీరు నడవగలరు. ఎప్పుడైతే ఆయన మాట చెప్పిన నడుస్తారో మీరు అడిగేదానికన్నా ఊహించేదానికన్నా అత్యధికంగా దేవుడు కలుగు చేస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. సో మీరు ఈ సత్యం తెలుసుకొని మీరు అందరూ ఏం చేయాలంటే, ఆయన మాట చెప్పిన మీరు నడుస్తారు. అదే ద్వితీయోపదేశకాండంలో అంటాడు, ఈయన ఆ మాట చెప్పిన చేయి ప్రతివాడును పట్టణంలోకి వెళ్ళిన పొలంలోకి వచ్చిన ఎక్కడికి వచ్చినా దీవింపడతారు అని చెప్తున్నారు. ఈయన ఆ మాట చెప్పిన చేయని ప్రతివాడును అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కారణం ఏంటంటే, ఈ లోక జ్ఞానంతో మనం ఏదైనా మంచి పని చేయాలనుకుంటాం కానీ ఎన్నోసార్లు ఆ మంచి పనికి అది చెడ్డ పనిగా కూడా మారిపోతాయి. అందుకే ఇంక మన జ్ఞానంతో చేసిన పని మరుగు చేయబడేది. దేవుడి జ్ఞానంతో చేయాలనుకుంటే దేవుడి మాట మనం వినాలి. అంతే కదా. ఒక అధికారి దగ్గర మీరు పనిచేస్తున్నారు అనుకోండి, ఆ అధికారి మీ యొక్క క్షేమం కోరుతున్నాడు, మీకు జీతం ఇవ్వాలి అని అంటే మీరేం చేయాలి? ఆ అధికారి ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి. మీరు చేసినప్పుడు మీకు ఏం ప్రతిఫలం వస్తుంది? జీతం వస్తుంది. లేదు అధికారి ఏం చెప్తున్నా సరే నాకు నచ్చినట్టు నేను చేసుకుంటానంటే, అధికారి మీకు తెలియని జ్ఞానంతో పనిచేస్తే అధికారి ఏం చెప్తాడు? ఇంక ఉద్యోగం నీకు లేదని చెప్పిస్తాడు. అలాగే మీ తెలియని జ్ఞానంతో మీరు చేసినప్పుడు మీరు విఫలమైపోయి ఆ విషయాల్లో ఓటమి, అంటే ఆ విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొని నష్టపోయే స్థితిలో ఉండొచ్చు కదా. ఇలాంటప్పుడు మీరు ప్రభువు ఏం చెప్తున్నాడో అది విని ఆ ప్రకారంగా వెళ్ళి మీరు ఎంత నష్టపోయారు దాన్ని రెట్టింపుగా త్రిబుల్గా దేవుడు మీకు ఏం చేస్తారో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కనుక ఈ సత్యం తెలుసుకుని మీరేం చేయాలనంటే, ఆయన మాట చెప్పిన అయితే ఈ మాట చెప్పిన చేసేలా అంటే దానికి ఒక పరిస్థితి కూడా ఉంది. ఏమనంటే, నేను నిజమైన 15వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనంలో చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లి తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపని దానిలో పనికిమాలిన తీగలు తీసివేయను. చూసారా? అంటే గమనించుకోండి, ఆయన మాట వినాలంటే మీలో పనికిరాని తీగలు ఏవైతే ఉన్నాయో తీసేయాలి. ఏంటి పనికిరాని తీగ అంటే, మరి దేవుడు మీతో మాట్లాడిన మాటల్లో మరి ఏదైతే దేవునికి ఇష్టం లేకుండా అయిష్టమైన పరిస్థితులు మీ హృదయాల్లో ఉన్నాయో అవన్నీ మీరు విడిచిపెట్టేయాలి. ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమయ్యేది, తప్పిపోయిన కుమారుడు చూస్తే తండ్రి మాట వినలేనంతసేపు నష్టపోయాడు. తండ్రి మాట ఎప్పుడైతే విని పశ్చాత్తాపడే తిరిగి వచ్చాడు, తిరిగి మేలు పొందుకున్నాడు. సో ఈరోజు మీరు యేసయ్య మాట వినాలి. సో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తే నాతో కలిసి ఏకీపించండి. మహోన్నతుడా నీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఆత్మతో అగ్నితో నింపి ప్రతి అవసరతను తీర్చి మీ సాక్షిగా వాడుకోండి. ప్రభువా నీకు వందనాలు. అంతేకాకుండా ప్రభువా నాయన, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు నీ మాట వినే స్వభావాన్ని కలిగించి నీ మాట చెప్పిన వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు వారి జీవితాలు గొప్ప దీవెనగా మార్చమన్నాడు. ఇంకెంతమంది అయితే నీతో మాట్లాడట్లేదు, ఎంతమంది అయితే నీ గురించి వినట్లేదో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి దేవుడిని గొప్పతనాన్ని తెలుసుకుని గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఆ విధంగా దేవుడు మీకు తోడైన గాక. మరి ఈ వాక్యం చూసి మీరు అందరూ జీసస్ కింగ్డమ్ చర్చ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభు యొక్క పరిచర్ని ఇంకా అనేక మందికి విస్తరింపచేసి వాక్యాన్ని అందించుకొని మనపూర్వకంగా మరి దేవుని అందు వినయంతో మీకు నేను తెలియపరుస్తాను. మే గాడ్ బ్లెస్ యూ.